రోజు అయితే ఆదివారం కదా, మరి ఆదివారం అంటే ఎవరింట్లో అయినా నాన్ వెజ్ ఉండాల్సిందే. మరి మా ఇంట్లో అయితే చేపలు అయితే అయితే అన్నం పెట్టే చేపలు అనమాట గ్రేవీలా అయితే ఇల్లు మొత్తం సర్దేసరికి 10 అయ్యింది. మొత్తం ఇల్లు ఒత్తుకొని ఏదైనా సరే మన చుట్టూ ఎంత నీట్ గా ఉంటే మనకు అంత హ్యాపీగా ఉంటది కదా. అయితే నాకు ఇల్లు ఎలా ఉంటుందో షాప్ కూడా అలా ఉండాలి అనేసి నేనైతే ఎప్పుడు కూడా ఫీల్ అవుతా. అంటే నా చుట్టూ కూడా నీట్ గా ఉండాలి అనుకుంటా. మరి అదండి, ఇది నా జిగ్జాక్ మిషన్. జిగ్జాక్ అయితే కొన్ని చీరలు అయితే చేసాక ఇంకా షాప్ కి అయితే బయలుదేరా. షాప్ కి అయితే వెళ్ళిపోయినండి. షాప్ చూసారా మరి ఎంత గలేజ్ ఉందో. ఇవన్నీ అసలు ఎక్కడ బట్టలు అవి ఇవి. అయితే షాప్ అన్న తర్వాత మీకు తెలుసు కదా. అయితే నిన్నటిదైతే అసలు వర్క్ అనేది ఏ రోజు ఆ రోజు ఫినిష్ చేస్తే బెస్ట్. మరి నాకు షాప్ ఉండడంతో కస్టమర్లు అయితే వస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు అయితే నైట్ ఎలాగైనా క్లియర్ చేద్దాం అంటే గాజులకు అయితే వచ్చారండి. మరి ఆ గాజులు అవన్నీ ఇచ్చేసరికి 8:30 అయితే అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ గాజులే తీసుకెళ్లారు. గాజులు కొన్ని బ్యాంగిల్స్ ఏవేవో వాళ్ళకి నచ్చినవన్నీ పట్టుకెళ్లారు. అయితే నేను ఫ్రాక్ అయితే మీకు ఆల్రెడీ ఫ్రాక్లు కుట్టాను అని చెప్పాను కదా. అయితే మిగతా మొక్కిది అమ్మాయిది అయితే ఇంక సైజ్ అయితే ఇవ్వలేదు, చిన్న పాపది. అందువల్ల అయితే ఒక కవర్లో అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ డే అయితే ఇంకా కుడదాంలే. వాళ్ళ కొలతలు లేకుండా మనం కుట్టిన వాళ్ళకి సెట్ అవ్వదు కదా. అందువల్ల అయితే ఇంకా అవన్నీ ఇంకెక్కడ అక్కడ అయితే పెట్టేసి ఇంక సర్దేసా. చూసారా లేస్లు అవి ఇవి అసలు ఊడిపోతూనే ఉంటాయి. ఇవన్నీ టైలరింగ్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటదంటే అసలు అయితే నేను ఇంట్లో ఉంచుకునేటప్పుడు ఇవన్నీ సర్దేసరికి ఒక రోజు అయితే నాకు పట్టిదండి. ప్రతిసారి అలాగే వారం వారం సర్దుకోవడమే ఇంకా అలా ఉండేది. మరి ఇప్పుడు షాప్ పెట్టడంతో చాలా బెస్ట్ అని నేనైతే చెప్పగలనండి. హ్యాపీ ఇంటికాడ అయితే నీట్గా ఉంటుంది. మరి నా చుట్టూ కూడా నాకు ఎప్పుడు నీట్గా ఉండాలి అనుకుంటున్నా. అందువల్ల అయితే గబగబా తుడిసి ఇంకా ఈ బట్టలు అయితే మడతెట్టేసరికి ఎలా ఉంటుందంటే మీకు తెలుసు కదా. అయితే నిన్నైతే మేము విజయనగరం వెళ్ళామండి. కొన్ని ఐటమ్స్ అయితే మేము తెచ్చాము. అయితే ఇంకా ఇలాగ ఇంకా సర్దుతున్నా మడతెడుతున్నా అనేసరికి ఎవరో ఒకరు, ఎందుకంటే షాప్ అనగానే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా. అయితే శారీస్ కోసం అయితే వస్తాము అని ఫోన్ చేశారు. సరే రండి అయితే అని నేనైతే చెప్పే. చూసారా ఈ పైపింగులు ఇవన్నీ ఎలా అంటే అసలు ఆ రోల్ నుండి వెంటనే చాలా సిరాగ్గా ఉంటదండి. అవి సర్దడమే పెద్ద అసలు తలనొప్పి. స్టిచ్చింగ్ అంటే మనం ఎంత నీట్ గా చేసినా సరే ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అయితే ఆవిడ అయితే వచ్చింది. శారీస్ చూసారా, ఈ శారీస్ అయితే 200 పడుతున్నాయండి. కానీ చాలా మెత్తగా అయితే ఉంటాయి. ఆవిడ కూడా అదే అంటుంది, చాలా మెత్తగా ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయి అన్నారు. ఇదండి మొత్తం శారీస్ అయితే మేము పండగ తెచ్చాము. చాలా వరకు అయితే అయ్యాయండి. కాటన్ 200, 250, 300 ఇలా తెచ్చామండి. మరీ ఎక్కువ కాస్ట్ అయితే మాది పల్లెటూరు. నెక్స్ట్ మా పక్కనే రాజం అండి. రాజంలో ఏంటంటే ప్రతిదీ దొరుకుద్ది కనుక చాలా వరకు రాజమే వెళ్ళిపోతారు. అందువల్ల మరీ ఎక్కువ కాస్ట్లీ తెచ్చినా వేస్టే కదా అని మేము తక్కువలోనే తెచ్చాము. అలానే నైటీలు అయితే బాగా అయ్యాయండి. నైటీలు అయితే 200, 250 ఫ్రాక్ టైప్ కూడా తెచ్చాం. మొత్తం అయిపోయాయి అనమాట. రౌండ్ నెక్ మాత్రమే ఉన్నాయి. అయితే మళ్ళా తెద్దాంలే అనేసి ప్లాన్ వేసాం. మరి నేను వెళ్ళేసరికి చాలా వరకు అయితే ఇంకా మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఏదో రకంగా ఎందుకంటే కాటన్ శారీ మాకైతే అమ్మవారి జాతర ఉంది. చాలా వరకు కాటన్ శారీలు ఇవే అడుగుతారు. అయితే చూసారా ఇంకా మొత్తం సర్దిసా. అమ్మయ్య అనిపించిందండి ఇదంతా సర్దిసరికి. ఎందుకంటే ఇంకా ఇక్కడ కొన్ని ఫాల్, ఎందుకంటే నిన్న ఫాల్ తీసా. ఇవి ఉన్నాయంటే బాగా మడతలు అయిపోయి ఫాల్ తీయడం కొంచెం కష్టం అయిపోద్ది అనమాట. మరి నేను చెప్పాను కదా నా చుట్టూ నీట్గా ఉండాలి అని. మరి ఈ స్కేళ్ళన్నీ ఏమనుకుంటున్నారా, ప్రతి దీనికి స్కేలే కదా ఇప్పుడు. ఈ స్కేళ్ళన్నీ జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకున్న అయితే మా షాప్కి ఎక్కువగా మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ వస్తుంటారండి. పిల్లలు అనమాట ఈ పీసులు ముక్కలు చేసేయడం, స్కేళ్ళతో ఆడడం అలా అయితే చేస్తారు. మరి చిన్నపిల్లల్ని ఏమీ అనలేం కదా. సరే అయితే ఇంకా ఫాల్ అయితే కట్ చేయడం అయితే మొదలు పెట్టానండి. ఎందుకంటే ఇవి ఒక సైడ్ పెట్టేసామనుకో మడుపులుగా అయిపోయి ఫాల్ అనేవి చాలా నీట్ గా రావన్నమాట. అందుకని ఫాల్ అయితే కట్ చేసా. అయితే చాలా వరకు ఈ ఫాల్ గురించి అడిగారండి.
నేనైతే నార్మల్ లైనింగే తీసుకుంటా. నేను జాకెట్లకి ఏ లైనింగ్ వేస్తానో ఆ లైనింగ్ మాత్రమే ఈ ఫాల్కి అయితే తీసుకుంటున్నాండి. ఎందుకంటే మొన్న నేను ఆల్రెడీ పెట్టాను ఈ ఫాల్ గురించి. ఇదైతే చాలా వరకు అడిగారు కనుక చెప్తున్నా. అయితే ఇదైతే మీటర్ అయితే 30 రూపాయలు పడుతుందండి. 2 మీటర్లు అయితే నేను ఫాల్ గా కట్ చేసుకుంటా. ఇది ప్యూర్ కాటన్ అని మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మిక్స్డే వస్తుంది, మీకు తెలిసే ఉంటది. లైనింగ్ అంటే మరి ప్యూర్ కాటన్ అయితే రాదు, మిక్స్డ్ టైప్ లోనే వస్తాయండి. ఎందుకంటే రంగు అగ్గడం ఏమి ఉండవు, చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ప్యూర్ కాటన్ అంటే ఎవరో వేపించుకుంటారండి, 50 రూపాయల ముక్కలు అలా వేపించుకుంటున్నారే కానీ ఇప్పుడైతే మాత్రం మరి ప్యూర్ కాటన్ అయితే వేయించుకోవట్లేదు. ఎందుకంటే బ్లౌజ్ కన్నా లైనింగ్ వెలిసిపోతే వాళ్ళు మళ్ళీ తెల్లగా అయిపోతాయి అని అంటారు. అందువల్ల అయితే ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఇవే. అంతేనండి, ఈ ఫాల్ అయితే ఇలా కట్ చేసుకున్నా 4.5 అయితే పెట్టుకుంటా. కొందరు ఆ మధ్యన అయితే 5 పెట్టడంతో పెద్ద ఫాల్ అయిపోయి అన్నారు. అందువల్ల అయితే చిన్న చిన్నగా అయితే ఇప్పుడైతే 4.5 పెడుతున్నా. చూస్తున్నారా, ఇవన్నీ ఫాల్ అయితే కట్ చేసుకున్నానండి. టైం అయితే అయిపోతుంది. అందువల్ల అయితే కొన్ని చూడండి 4.5కి నేను ఎలా పెట్టుకుంటున్నాను అలా పెట్టుకోండి ఈ ఫాల్ అయితే. అంతేనండి, ఇంకా ఈ ఫాల్ అయితే రెడీ చేసుకున్న తర్వాత పట్టీలు అయితే తెచ్చామండి. ఇవి 150 అలా పడుతున్నాయి, చాలా తక్కువే కాస్ట్ అయితే. అంత కాస్ట్ అయితే లేవండి మా దగ్గర. ఎందుకంటే మరీ కాస్ట్లీ తెచ్చినా, మరి చెప్పాను కదా పల్లెటూరు అని, ఎక్కువ కాస్ట్లీ తెచ్చినా ఎందుకమ్మా అంత కాస్ట్ అందరు. అందువల్ల అయితే తక్కువలోనే తెచ్చుకున్నామండి. కొన్ని పిల్లలకి సంబంధించినవి కూడా తెచ్చాము. ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయిన సీజెడ్ సెయిన్స్ అండి, చాలా బాగా అయితే అయ్యాయి. పండగ కూడా చాలా వరకు తెచ్చాము. ఇవి కూడా చాలా కాస్ట్ వరకు ఉన్నాయి, కానీ మేమైతే అంత కాస్ట్లీ అయితే తేలేదండి. తక్కువ ఎందుకంటే పిల్లలు అందరు కూడా తక్కువలో ఉన్నాయి. అయితే ఈ గాజులండి భలే ఉన్నాయండి. డజన్ అయితే 25 మాత్రమే పడుతున్నాయి. పెళ్ళిళ్ళకి ఏటికైనా చాలా బాగున్నాయి. లుక్ అయితే అబ్బా ఎంత బాగున్నాయి అంటే వాటర్ కలర్స్ వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇంక ప్లెయిన్ గాజులు కూడా మంచి షైనింగ్ అయితే వచ్చాయండి, చూసారా. మరి మా ఊర్లో అయితే చాలా వరకు మంచి కలెక్షన్ అయితే తెచ్చారని చెప్పారు. ఇవైతే నిన్నే ఇంక తెచ్చాం. ఇంకా మిషన్ అయితే క్లీన్ చేసుకొని నిన్నటిది ఉండిపోయింది అన్నాను కదా, బాధాకరంగా అది తీసి ఇంకా కుట్టేయడమే. అయితే నిన్నటిది ఎందుకు ఉందంటే అది కొంచెం ఎందుకంటే కట్ వర్క్ తెలుసు కదా, కట్ వర్క్ అయితే కుట్టడం అయితే కొంచెం కష్టం కదా. నెమ్మదిగా దాని డిజైన్, ఎందుకంటే ఇలా ఆల్రెడీ కంప్యూటర్ తో వేయించారండి ఈ కట్ వర్క్ డిజైన్. అయితే ఆ కట్ వర్క్ డిజైన్ అయితే కొంచెం వేయడం అనేది కొంచెం కష్టమే కదా, నెమ్మదిగా వేయాలి. అందువల్ల అయితే లేట్ అయ్యింది. చూడండి వీళ్ళైతే ఇలా వేయించుకున్నారు. వీటికైతే కూడా ఫ్రంట్స్ కట్టే పెట్టానండి, ఫ్రంట్ కి. బ్యాక్ కూడా చూసారా, ఇలా అయితే నీట్ గా చూసారా, ఎక్కడ వంపులు లేకుండా ఎంత నీట్ గా తీసాను. అంతేనండి ఈ వీడియో. మరి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.